ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు మరొకసారి సాలిడ్ ఎవిడెన్స్తో దొరికిపోయారు. అసెంబ్లీలో ఏదైతే సోషల్ మీడియా దుర్వినియోగం, ఫేక్ ఐడీలు పెట్టి కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారంతా కూడా మరి చౌదరి అని పేరు పెట్టుకొని ఈ కూటమి సర్కార్ను ప్రజల్లో చెడు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఆమె ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారో ఆమె మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి చలపతిరావు అనేటువంటి ఒక యువకుడు మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి అనడానికి కొన్ని ఆధారాలు చూపించాడు. ఆ ఆధారాలు ఏంటంటే, ఎవరైతే ఏమే ఒక ఇష్యూకు సంబంధించి ఎవరికో ఆరోగ్యం బాగలేకపోతే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఏదైతే ఉంటుంది కదా సీఎం చెక్స్ ఉంటాయి కదా రిలీఫ్ ఫండ్ కింద, దానికోసం వెళ్ళినప్పుడు వాళ్ళంట ఆ ఎమ్మెల్యే ₹1,00,000 తీసుకురామని అడిగాడంట. సో ఆ అడిగినటువంటి అంశానికి సంబంధించి ఈ వ్యక్తి పోస్ట్ పెట్టాడంట. పోస్ట్ పెడితే ఈ పోస్ట్ పెట్టినప్పుడు ఆ పోస్ట్లో ఉన్నటువంటి అంశాలు నిజమా కాదా అని చెప్పి పరిశీలించాల్సిన బాధ్యత హోంమంత్రి గారికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ అంశమే నిజమైతే కనుక ఆ కుటుంబం నాశనం అయిపోతుంది కదా. ఆ ఎమ్మెల్యే డబ్బులు అడిగి ఉంటే ఆ వ్యక్తి మరి ఆ ఎమ్మెల్యేకు డబ్బులు తెచ్చేయలేని పరిస్థితిలో ఉంటే మరి ఆ కుటుంబంలో ఆరోగ్య పరిస్థితి బాగలేదని ఏదైతే చెప్తా ఉన్నారో మరి వాళ్ళ పరిస్థితి దారుణంగా అయిపోతుంది కదా. ఆ కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత కదా అది చూడాలి. అది నిజమా కాదా కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఒకవేళ అది అబద్ధమే అయితే ఇదిగో ఇది ఈ రకంగా అబద్ధం అని చెప్పి మీరు నిరూపించుకోవచ్చు. అధికారులు ఉన్నారు కాబట్టి కేసు పెట్టవచ్చు, తప్పు లేదు. ఓకే, మరి ఎందుకని మీరు అధికారుల నుండి కేసు పెట్టలేకపోయారు? మరి ఎందుకని మీరు దాన్ని విచారణ చేయలేకపోయారు? అది చెయ్యకుండగా ఈరోజు ఈ వ్యక్తి చలపతి చౌదరి కాదు ముఖేష్ రెడ్డి అన్నారు. మరి ముఖేష్ రెడ్డినో చలపతి చౌదరినో అనే అంశానికి సంబంధించి ఆ వ్యక్తి క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, తన యొక్క నియోజకవర్గము, తన పుట్టు పూర్వత్వరాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడి మీరు మాట్లాడుతుంటే స్పీకర్ గారు మరి వీళ్ళెట్ల స్పీకర్ అయినారో నాకైతే నిజంగా బాధ అనిపిస్తుంది. మరి దేవాలయం లాంటి అసెంబ్లీలో కులాల మతాల మధ్య ప్రస్తావన తీసుకొచ్చి మేము మాట్లాడుతూ ఉంటే ఆయన డిప్యూటీ స్పీకర్ గారు నవ్వుతూ ఉన్నారు. మొన్న బాలకృష్ణ మాట్లాడినప్పుడు వెరీ గుడ్ అన్నాడు. ఆ తర్వాత మరి వాళ్ళు వెనక్కి తీసుకున్నారు కదా సముచితమే అని మళ్ళీ తర్వాత అన్నాడు. మళ్ళీ ఇప్పుడు కులాల మధ్య ప్రస్తావన తీసుకొస్తే మళ్ళీ నవ్వుతూ ఉన్నాడు ఆయన. ఖండించాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా? ఆ ప్లేస్లో ఉంటే ఒక తండ్రిలాగా సమానత్వాన్ని చూడాలి. అది చూడకుండా మాట్లాడితే రైట్ మాట్లాడేయండి, మంచిది, వెరీ గుడ్, ఇదా మీరు చేయాల్సిన పని? ఒకసారి ఆమె ఏం మాట్లాడారు దానికి ఆన్సర్గా మరి ఆ యువకుడు ఏం చెప్పాడని ఒకసారి చూడండి. చలపతి చౌదరి కానీ అతను కాదు, అతను అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి. రీసెంట్ గా అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష చలపతి చౌదరి అన్నాడు. చౌదరి గారు అధ్యక్ష రెడ్డే, ఈ బాబు కూడా రెడ్డే. కాకపోతే ఎలా పెడతారంటే మీకు ఇంకొకటి ఎందుకంటే పర్టికులర్ చూడండి. అంటే ఇక్కడ చౌదరి రెడ్డి అనేటువంటి ప్రస్తావన రెడ్డి అని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు వీళ్ళ చర్చనేమో కులాల మధ్య మతాల మధ్య వివాదాలు రాకుండా అన్నది పాయింట్. అక్కడ ఆ చర్చలో వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఈ రెడ్డి సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. అది ఇక్కడ అర్థమవుతుందా లేదా? తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్ గా టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే 1,00,000 తీసుకోమన్నా సంతకం పెడతానన్నాడంట. నిజంగా దమ్మున్నా కూడా ఎమ్మెల్యే ఎవరు రాయలేదు అధ్యక్ష, నిజంగా దమ్మున్నా కూడా ఇంకా ఎమ్మెల్యే పేరు రాయలేదు, సంతోషించండి. ఒక ఎమ్మెల్యే పేరు పరుగు పోకుండా ఆ వ్యక్తి కాపాడినందుకు సంతోషించాలి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళ మీడియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సూర్య గరక అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఒకటి పథకం ఉంది, కేంద్ర పథకం. దానికి సంబంధించి వీళ్ళు ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద కథనం 2-3 సార్లు రాశారు. వాళ్ళు దాంట్లో ఏం చెప్తారు? వాళ్ళు ఒక మంత్రి ఉన్నాడు, పెద్ద బాస్ ఉన్నాడు, అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు దీంట్లో, కాబట్టి మేము చెప్పినట్టు చెయ్యండి, మనం దోచుకుందాం, కాంట్రాక్టర్ వీళ్ళకి ఇవ్వండి అని చెప్పి దాంట్లో కథనాలు రాశారు. మరి అప్పుడు దాని గురించి మనం మాట్లాడలేదే? ఆ అంశానికి సంబంధించి ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మనం మాట్లాడాలి కదా. మరి ఎందుకని అంత దమ్ము ధైర్యం ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యేల పేరు, ఆ మంత్రి పేరు, ఆ పెద్ద బాస్ ఎవరు ఎందుకు రాయలేదని చెప్పి మనం అప్పుడు అడగలేదు, వదిలేసాం. అండ్ అదేవిధంగా మీ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి గారు మరి ఒక మీ అనుకూల మీడియాలో కూర్చొని మాట్లాడాడు. ఒక మంత్రి ఉన్నాడండి, ఒక మహిళ వస్తుంది, ఒక 5 స్టార్ 7 స్టార్ హోటల్లో ఉంటారు, వాళ్ళు పార్టీని నాశనం చేస్తూ ఉన్నారు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, వాళ్ళు కాపురం చేసుకోవాలన్నా కూడా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు వాళ్ళు. హైదరాబాద్లో డార్లింగ్ మంత్రి,
అక్కడ రాజకార్యాలు ఎలగబెడుతున్నారని చెప్పి ఒక చర్చ. మరి అప్పుడే అడగాల్సింది, మీరు అప్పుడు కూడా ఎందుకు అడగలేదు? అప్పుడు అడగాలి కదా, దమ్ము ధైర్యం ఉంటే ఆ పేరు రాయండి, ఎందుకు రాయలేదు మీరు అని చెప్పి. దాని గురించి మనం ఏమైనా విచారణ చేశామా? దాని గురించి ఏమైనా ప్రజలకు తెలియజేశామా? అవును వీళ్ళు తప్పు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళపైన చర్యలు తీసుకున్నామా? లేదు. నిజం మాట్లాడినటువంటి సుధాకర్ రెడ్డిని పిలిపించి క్రమశిక్షణ కమిటీతో అక్కడ సీరియస్ అయ్యారని చెప్పారు. అంటే మీ ఉద్దేశాలేంటి, మీరు ఏ రకంగా పాలన చేస్తున్నారు అనడానికి ఇది పెద్ద, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మీరు ఏదైతే వీళ్ళు చేసే పనుల వల్ల కులాల మధ్య మతాల మధ్య ఈ ఫేక్ ఐడీల వల్ల చిచ్చు పెడతా ఉన్నారంటున్నారు కదా. మరి కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఏర్పడినటువంటి జిల్లా. మరి ఆ జిల్లాకు సంబంధించి జనసేన అంటే మీ పొత్తులో భాగంగా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఫ్లెక్సీలు కట్టి పండ పెడతాం వంగ పెడతాం అని చెప్పి దారుణంగా కామెంట్ రాసి ఈ జిల్లా, ఈ కోనసీమ జిల్లా పవన్ జిల్లా, ఇది మా జిల్లా, ఎవడైనా మాది మీద అంటే దాని అర్థం ఏంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఉండకూడదా కోనసీమ జిల్లాకు? మరి అది తప్పు కదా. అక్కడ కులాల మధ్య మతాల మధ్య విభేదాలు కలుగుతున్నాయా లేదా? రాజ్యాంగాన్ని ఈరోజు మీరు మాట్లాడుతున్నారు రాజ్యాంగం గురించి, ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడే కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన పేరు లేకుండా అక్కడ ఫ్లెక్స్లో ఇది మా సీమ అంటున్నారంటే అప్పుడేం చేశాం మనం? ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకు ఇప్పుడు కొత్తగా ఏంటంటే రెడ్డి అనేటువంటి ఒక సామాజిక వర్గాన్ని అంటగట్టేస్తూ ఉన్నాం. అదేవిధంగా వైసీపీ పార్టీ సైకోలు, పేటీఎం బ్యాచ్లు అని ఒక ముద్ర వేసేస్తూ ఉన్నాం ప్రశ్నించిన వాళ్ళని. నువ్వు రైతు ప్రశ్నించు, మహిళ ప్రశ్నించు, ఈ విద్యార్థి ప్రశ్నించు, ఎవరైనా ప్రశ్నించని వాళ్ళకు ఒక ముద్ర అనేది మనం అద్భుతంగా వేయగలుగుతున్నాం ఇక్కడ. ఇప్పుడు ఎట్లా కంట్రోల్ చేస్తారండి? ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఐడి, నువ్వు రెడ్డి అని ఎందుకు పెట్టుకోలేదు, నువ్వు ఈ గౌడని ఎందుకు పెట్టుకోలేదు, ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు. ఎవరి ఐడి వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా పేరు పూర్తి పేరు రవీందర్ గౌడు, నేను ఒక ఎనాలిసిస్ చేసినప్పుడు జర్నలిస్ట్ రవీందర్, ఎనాలిసిస్ బై జర్నలిస్ట్ రవీందర్ అని పెడతా నేను. నువ్వు ఎందుకు కూడా గౌడని పెట్టుకోలేదంటే అది నా ఇష్టం. సర్టిఫికేట్లో ఉంటుంది, వేరే చోట రాయడానికి పోయినప్పుడు, వేరు కార్యక్రమాలకు పోయినప్పుడు నా పేరు అక్కడ రాసుకుంటా. కానీ ఇక్కడ జర్నలిస్ట్ రవీందర్ అని చెప్పి నేను ఐడి పెట్టుకున్నా. నువ్వు గౌడని ఎందుకు పెట్టుకోలేదు అంటే, ఆ పెట్టుకోలేదు కాబట్టి నేను రెడ్డిని అయిపోతాను ఇక్కడ, పెట్టుకోలేదు కాబట్టి నేను చౌదరిని అవుతాను ఇక్కడ, పెట్టుకోలేదు కాబట్టి నేను ముస్లింని అవుతానా? నా ఇష్టం, నా ఐడి నా ఇష్టం, నాకు హక్కు ఉంది, రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు అది. ఎప్పుడైతే నేను ఈ కులాలది మతాలమది, ఈ కులాలు మతాలు వాటిని ఉపయోగించి నేను వేరే కులాల మధ్య నేను చిచ్చు పెట్టినప్పుడు, వేరే మతాల మధ్య నేను చిచ్చు పెట్టినప్పుడు దాన్ని వాడుకొని అప్పుడైతే తప్పు అవుతుంది, దానికి శిక్ష ఉంటుంది. మీరు అప్పుడు మాట్లాడాలి. కానీ ఇది ఏమీ లేని దాన్ని, అసలు ఆ వ్యక్తి యొక్క కులాన్ని మీరు అబద్ధం చెప్తా ఉన్నారు కదా. ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఆధారాలతో సహా చూపించాడు, ఒక్కసారి చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు చలపతిరావు గుర్రం. నేను చదువుకోవడానికి యూకే వచ్చి ఉద్యోగరీత్యా ఇక్కడే స్థిరపడ్డాను. నా ఊరు మేడపి, నా నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గం. నేను కమ్మ కులానికి చెందిన వాడిని. ఇదిగో నా ఆధార్ కార్డు మరియు ఇది చూడండి, ఇక్కడ ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ పెట్టడం జరిగింది. సర్టిఫికేట్. నేను కమ్మ కులానికి కులం సర్టిఫికేట్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని నేను, ముఖేష్ రెడ్డిని కాదు, చలపతి చౌదరిని. మరి దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నా కులం గురించి నేను చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి హోంమంత్రి వంగలపూడి అనిత గారు దేవాలయం అంటే అసెంబ్లీలో మాట్లాడినటువంటి కారణంగా మరి ఈరోజు నా సర్టిఫికేటు, నా ఆధార్ కార్డు చూపించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ యువకుడు ఈరోజు ఆ దౌర్భాగ్యమైన పరిస్థితులకు సంబంధించి వీడియో చేసి పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క ప్రైవసీని మీరు అసెంబ్లీలో బయట పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైందంటే వీళ్ళ వర్గం ఉంటుంది కదా, వీళ్ళు ఇంకా ఏ రకంగా టార్చర్ పెడతారో, ఏ రకంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకొని సచ్చేదాకా వదిలిపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి ఉంది కదా, ఆ టైప్ అనమాట. అదేవిధంగా మొన్న ఫ్రీ బస్సుకు సంబంధించి ఒక వీడియో చేసింది కదా, ఆమెను కూడా టార్గెట్ చేశారు, ఆమెను సస్పెండ్ కూడా చేశారు పాపం, ఇక్కడ జగ్గారెడ్డిగూడెం ఇక్కడ ఏరియాలో. అయితే ఇప్పుడు ఈ వ్యక్తికి సంబంధించి కొంతమంది మూర్ఖులు ఉన్నారు. వాళ్ళ ఆ వ్యక్తి యొక్క ఫుల్ వీడియో చూసిన తర్వాత మాట్లాడాలి. సబ్జెక్ట్ తెలియని ఎదవాలన్నమాట. సబ్జెక్ట్ తెలియదు మూర్ఖులకి. తెలియకుండా అవన్నీ సోది ఎందుకు రాబాయి, నువ్వు ఫస్ట్ అది నీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టు, నీ ఆధార్ కార్డు పెట్టు అంటే ఆల్రెడీ పెట్టాడు. ఆ పెట్టిని చూడకుండా కామెంట్ చేస్తే ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, నేను నికార్సైన హిందువుని, నేను కమ్మ సామాజిక వర్గాన్ని చౌదరిని, అయినా నేను జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తా, నాకు వెంకటేశ్వర స్వామి అన్న భక్తి ఉంది. సో మీరు వేరే పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెట్టి పిచ్చి పిచ్చిగా నా గురించి తప్పుడు ప్రచారం చేయొద్దండి అని చెప్పాడు ఆ వ్యక్తి. చేస్తే వీళ్ళు ఏమంటారంటే, దీన్ని ఏమన్నాలో నాకైతే అర్థం కాదు, కానీ నువ్వు నిజంగానే వెంకటేశ్వర స్వామి భక్తివి అయితే
మరి ఆ పేరు ఎందుకు పెట్టుకోలేదు, అక్కడ ఎందుకు నీ ఐడిలో ఆ పేరు పెట్టుకోలేదు, ఎందుకు ఐడి నీ పేరు వెనుక తగిలించుకుంటే చలపతిరావు వెంకన్న స్వామి అని పెట్టుకోవాలా, చలపతిరావు వెంకటేశ్వర స్వామి అని పెట్టుకోవాలా, చలపతిరావు తిరుమల అని పెట్టుకోవాలా, చలపతిరావు ఏడుకొండల స్వామిని పెట్టుకుంటారా? ఎక్కడైనా పెట్టుకుంటారా అట్లా చెప్పండి మీరు? ఇప్పుడు నేనున్నానండి, నాకు శివుణ్ణి కొలుస్తాను, నేను శివమాల వేసుకుంటా, ప్రతి సంవత్సరం శ్రీశైలంకు పాదయాత్ర చేస్తాను నేను. అంత మాత్రాన నా పేరుకు రవీందర్ ఈశ్వరు, రవీందర్ మల్లికార్జున స్వామి, రవీందర్ పరమేశ్వరుడు అని పెట్టుకుంటానా? లేదు కదా. నా భక్తి నాది, నా మనసులో ఆ దేవుడికి సంబంధించి భక్తి భావం ఉంటుంది, నేను పూజలు చేసుకుంటా, నాది నా పర్సనల్. అది మీకెందుకు అవన్నీ? నేను ఏం పేరు పెట్టుకోవాలో మీరే కంట్రోల్ చేస్తే, నేను ఎప్పుడన్నా అందినాలో మీరే కంట్రోల్ చేస్తే, నేను ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేయాలి అన్నీ. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చెప్పినప్పుడే మీరు పడుకోండి, మేము చెప్పినప్పుడు మీరు లేయండి, మేము చెప్పినప్పుడు మీరు తినండి, మేము చెప్పిన పేరే మీరు పెట్టుకోవాలి. ఇట్లా కంట్రోల్ చేయడం ఉందో నాకైతే అర్థం కాలేదు. మరి ఇప్పుడు ఈ యువకుడు అడుగుతూ ఉన్నాడు, మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? నా కులం ఇది అని చెప్పారు, మీరు అబద్ధం చెప్పారు అసెంబ్లీ సాక్షి. మరి అసెంబ్లీ సాక్షి ఒప్పుకుంటారా కాదు అని చెప్పి? నా కులాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం. సో ఇది నేను చలపతి చౌదరిని, ముఖేష్ రెడ్డిని కాదు, హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు. సో ఇవి సాక్ష్యాలని చెప్పి ఆ సాక్ష్యాలు బయట పెట్టారు చలపతి చౌదరి. సో ఈ రకంగా మరి వంగలపూడి అనిత గారు మరొకసారి దొరికిపోయారు, నవ్వుల పాలు అవుతా ఉన్నారు.